హాయ్ వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎం బ్లాగ్స్. ఇవాళ ఇది నా ఫస్ట్ బ్లాగ్ ఐర్లాండ్ వచ్చిన తర్వాత. నేను ఐర్లాండ్ ఎప్పుడు వచ్చాను ఏంటనేది నెక్స్ట్ బ్లాగ్స్లో చెప్తాను. ఇవాళ డేట్ వచ్చేసరికి 15th ఫిబ్రవరి. ఇవాళ మహాశివరాత్రి. అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాను. నా ఫస్ట్ బ్లాగ్ ఇవాళ స్టార్ట్ చేస్తున్నాను. ఐర్లాండ్లో శివుడి టెంపుల్ లేదు, సో వినాయకుడి టెంపుల్కి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి నా దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఒక 1.5 hour ఉంది జర్నీ. ఇవాళ వీడియో వచ్చేసరికి టెంపుల్ది ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ ఇంకా మొత్తం ఐర్లాండ్లో ఎలా ఉంటుంది ఏంటి, నా కాలేజ్ ఎక్కడ ఉంది అదంతా ఫర్దర్ వ్లాగ్స్లో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు టైం వచ్చేసరికి 8 అవుతుంది కదా, 8:25కి ట్రైన్ ఉంది, దాన్ని క్యాచ్ చేయాలి. లెట్స్ గో. చూపిస్తాను నేను కూడా మీకు. ఇదే రైల్వే స్టేషన్. ఇక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. ఒక కార్డు ఉంటుంది, ఇదే లీప్ కార్డు. ఇది ఇక్కడ ట్యాప్ చేస్తే €1 కట్ అవుతుంది. సో ఇప్పటి నుంచి 90 minutes వరకు నో ఛార్జ్. మళ్ళీ 90 minutes తర్వాత మీరు ట్యాప్ చేస్తే €1 కట్ అవుతుంది. డైలీ ఒక €3 కట్ అవుతాయి. సో ఆ €3 తర్వాత ఇంకా మీకు ఎలాంటి ఛార్జ్ పడదు. నేను ట్రైన్కి వెళ్ళట్లేదు, బస్కి వెళ్తున్నాను. అంటే ట్రైన్ కొంచెం లేట్ ఉంది. ప్లస్ నేను అనుకున్న ట్రైన్ సండేస్ హాలిడే, అది నేను మర్చిపోయాను ఇవాళ. సో ఇప్పుడు బస్ స్టాప్కి వెళ్ళేసి డబ్లిన్లోని సిటీ సెంటర్కి వెళ్ళాలి. అక్కడ లువాస్ తీసుకొని టెంపుల్కి వెళ్ళాలి. చూపిస్తాను, టైం పడుతుంది. నెక్స్ట్ ట్రైన్ ఉంది కదా, అది 10కి ఉంది. ఇక్కడ నేను ఇక్కడ నుంచి ½ an hour, అక్కడ నుంచి ఒక 40 minutes. సో వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ అయిపోవచ్చు మ్యాక్సిమం. అందుకనే బస్కి వెళ్ళిపోతే అది 2 hours ఉంది. సో ఇవాళ బస్లో పోదాం, ఏం చేద్దాం. మా ఇంటి దగ్గరలో ఇది ఒకటి ఉంటుంది, సూపర్ వాల్యూ. ఇది సూపర్ మార్కెట్. ఇంటి దగ్గరలో ఇది ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది, సూపర్ వాల్యూ. వెనకాల సెంట్రో అని ఒకటి ఉంటుంది. సూపర్ వాల్యూ, సెంట్రో, డన్స్ అని ఇంకో స్టోర్, స్టేషన్ మొత్తం వాకబుల్ డిస్టెన్స్. ఒక 10 minutes వాక్ అంతే. లొకాలిటీ అయితే చాలా బాగుంది. ఇగోండి బస్ వస్తుంది. ఇప్పుడు ఇది ఎక్కాలి మనం. ఇప్పుడే బస్ దిగాం. ఇప్పుడు లువాస్ దగ్గరికి వెళ్దాం. లువాస్ అంటే ఇక్కడ మన మెట్రో లాగా ఇదే బస్సు నేను వచ్చింది. ఇక్కడ మ్యాక్సిమం డబల్ డెక్కర్ బస్సెస్ ఉంటాయి. ఇక్కడ లువాస్ 2 lines ఉంటాయి, గ్రీన్ అండ్ రెడ్. ఇప్పుడు మనం రెడ్ లైన్ ఎక్కుతాం. సో ఇక్కడ 3 types ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి, బస్, ట్రైన్ అండ్ మెట్రో. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా మ్యాక్సిమం 2 stations 2 ట్రాన్స్పోర్ట్స్ చేంజ్ అవ్వాలి. అది మెట్రో అయినా అవ్వచ్చు, లేదా ట్రైన్ అవ్వచ్చు, లేదా బస్ అవ్వచ్చు. మ్యాక్సిమం 2, లేదా ఒక్కొక్కసారి బై ఛాన్స్ లక్ ఉంటే డైరెక్ట్గా ఉంటాయన్నమాట మనకి బస్సెస్ కానీ ఏదైనా. మనం ఎక్కడికి వెళ్ళినా అంబ్రెల్లా క్యారీ చేయాలి. ఇక్కడ వెదర్ ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇందాక మీరు చూసారు వర్షం పడింది, ఇప్పుడు చూడండి ఎండ వస్తుంది. ఇక్కడ ఎండ వర్షం ఒకేసారి వస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా లువాస్ రావడానికి 6 minutes టైం ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి మ్యూజియం అనే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇందాక లీప్ కార్డ్ చూపించా కదా, అది మనం ట్యాప్ చేయాలి. లేకపోతే లువాస్ ఎక్కగానే ఒక్కొక్కసారి లువాస్ సెక్యూరిటీ అని ఉంటారు, వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. ఒకవేళ మనం ట్యాప్ చేయకపోతే ఫైన్ వేస్తారు. మినిమం ఒక €150 వరకు వేస్తారని ఇక్కడికి వచ్చినప్పుడు అన్నవాళ్ళు చెప్పారు. సో జాగ్రత్తగా ఉండాలి మనం. ఎవరైనా ఐర్లాండ్లో ఉన్న వాళ్ళు, కొత్తగా వచ్చే వాళ్ళు, లేదా వచ్చిన వాళ్ళు ఇట్లా ట్యాప్ చేయకుండా మాత్రం ఎక్కవాకండి. కనిపిస్తుందా, అలా ఉంటుంది లువాస్ అనేది. ఇక్కడ మెట్రో లాంటివి. ఇక్కడ నుంచి 12 stops. అక్కడ నుంచి ఒక 10 minutes వాక్ ఉంటుంది టెంపుల్కి. చూద్దాం. నేను ఫస్ట్ టైం వెళ్తున్నా కదా టెంపుల్, ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను. ఇది మన లువాస్ వచ్చింది, మనం దీన్ని ఎక్కేసి వెళ్దాం.
ప్రభాస్ దిగేశాను. ఇప్పుడే టెంపుల్కి స్టార్ట్ అయిన ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. ఇది లొకేషన్ వచ్చేసరికి డబ్లిన్లో D24, నేను వచ్చింది అది D15. సో మ్యాప్లో చూస్తే పక్కనే ఉంటుంది, కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావాలంటే చాలా లాంగ్ తిరిగి రావాలి. మీకు ఇక్కడ మ్యాప్ వేస్తా చూడండి, నేను ఉండే లొకేషన్ ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉందో. నేను వచ్చింది కూడా చూపిస్తాను మీకు. టెంపుల్ ఇది ఎలా ఉందంటే, ఇక్కడ మళ్ళా పెద్ద పెద్ద టెంపుల్స్ కాదు, అంటే కంటైనర్ టైప్లో ఉంటుంది. దాని లోపల ఒక చిన్న స్టాచ్యూస్ పెడతారో ఏం పెడతారో తెలీదు, చూద్దాం. ఇదే టెంపుల్, ఎంట్రీ అటు ఉంది, వెళ్దాం. ఇప్పుడే టెంపుల్లోకి వెళ్ళొచ్చాను, లోపల ఏం వీడియో తీయలేదు. టెంపుల్ వచ్చేసి ఇదే అనమాట. బయట నుంచి కొంచెం చిన్నగానే ఉంది, పెద్దగానే ఉంది. లోపల పూజ చేస్తున్నారు, పూజలు జరుగుతున్నాయి. సో ఇంకా నేను వెళ్ళేసి దండం పెట్టేసుకొని వచ్చేసాను బయటికి. సో ఇప్పుడు మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళిపోవాలి. చూద్దాం ఎంత టైం పడుతుందో. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి మ్యాక్సిమం ఒక 1-1.5 hours అయితే ఈజీగా పడుతుంది. సో వెళ్ళేదారిలో మాట్లాడదాం. ఇందాక టెంపుల్లో పూజ చేసే అయ్యగారు కూడా మన తెలుగు అతనే. అక్కడ మ్యాక్సిమం నాకు తెలుగు వాళ్ళే కనిపించారు, కొంచెం మంచిగా అనిపించింది. మళ్ళీ లోవర్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. ఇది ఎక్కేసి ట్రైన్ స్టేషన్కి వెళ్ళేసి అక్కడ నుంచి హన్స్ఫీల్డ్లో దిగితే నా ఉండే అకామిడేషన్ వచ్చేస్తుంది. 3 minutes ఉంది ఇంకా. ఇప్పుడే దిగాను లోవాసి, ఇప్పుడు ట్రైన్ స్టేషన్కి వెళ్తున్నాను. ఇక్కడ కనిపించేదే ట్రైన్ స్టేషన్. ఇది కొనోలీ స్టేషన్, డబ్లిన్. ఒక 11:47కి ట్రైన్ ఉంది కదా, నేను 11:47కి ఆ 7th ప్లాట్ఫామ్ ట్రైన్కి వెళ్ళాలి. టైం వచ్చేసరికి 11:37. కరెక్ట్గా 10 minutes ఉంది ట్రైన్కి. వెళ్దాం పదండి, ట్రైన్ చూపిస్తా ఎలా ఉంటుంది. ఇక నేను 2 types ఆఫ్ ట్రైన్స్ ఎక్కాను. ఒకటి వచ్చేసి ఇంటర్సిటీ, ఇంకోటి ఇప్పుడు ఎక్కింది. ఇదే మనం ఎక్కాల్సిన ట్రైన్. మనం ఒక స్టేషన్లో ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో ముందుకెళ్ళి ఎక్కితే ఈజీ అనమాట, లేకపోతే అది మిస్ అవుతాం మనం. ఆల్రెడీ ఒక 2 times కాదు, 1 time మిస్ అయ్యాను అది అట్లా. సో ముందుకెళ్తున్నాను. ఇప్పుడే ట్రైన్ చేంజ్ అవుతున్నాను. మనం వచ్చిన ట్రైన్, ఇది మనం వెళ్ళాల్సిన ట్రైన్. టైం లేదు, 5 minutes కూడా లేదు, 2 minutes. డోర్స్ లాక్ అయిపోయాయి, డోర్స్ ఓపెన్ అవ్వలేదు. వెళ్ళి ఓపెన్ చేయమని చెప్తే ఓపెన్ చేశారు. ఇదే అనమాట ట్రైన్. ఇక్కడ దీని నెక్స్ట్ స్టాప్ ఏమంది, నెక్స్ట్ ఇంటేక్ ఎవరైనా ఐర్లాండ్ రావడానికి ప్లాన్ చేసుకుంటుంటే ఇక్కడ నా ఇన్స్టా ఐడి మెన్షన్ చేస్తాను, నాకు దానికి మెసేజ్ చేయండి, నేను ఏమంటే వాళ్ళకి రిప్లై ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు మెసేజ్ చేయండి. ఫైనల్గా టెంపుల్కి వెళ్ళటం అయింది, మళ్ళీ ఇంటి దగ్గరికి రావటము అయిపోతుంది. చిన్నగా ఇంటికి వెళ్ళేసి లంచ్ చేసేస్తే ఇవాళ మన డ్యూటీ అయిపోతుంది. ఇందాక వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షం పడింది. మేబీ వీడియోలో రికార్డ్ అయ్యి ఉంటుంది, ఐడియా లేదు. ఇప్పుడు చూడండి ఎండ అలా కొడుతుందో. చాలా రోజుల తర్వాత ఎండ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇండియాలో ఎండ అంటే ఎండ 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 అనుకునేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎండను చూస్తే ఆనందం వస్తుంది. ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది,
సెంటర్ ఇక్కడ ఒకటి ఉంటుంది, మంచిగా ఇంతకు చూపించాను కదా సూపర్ వాల్యూ అని, అదొకటి. అటు ముందుకెళ్తే ఇండియన్ స్టోర్ ఒకటి ఉంటుంది ఉమామి అని, కానీ దాంట్లో మాత్రం చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అక్కడ, ఎందుకంటే ఇండియన్ స్టోర్ కాబట్టి మినిమం అంతే ఉంటుంది. దాని తర్వాత డన్స్ అని ఉంటుంది, మ్యాక్సిమం డన్స్, లేదా ఇక్కడ లిడిల్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 2.5 కిలోమీటర్స్ సరదాగా వాకింగ్కి వెళ్ళి రావచ్చు అక్కడ దాకా. ఈ లిడిల్ అనే దాంట్లో కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది, అంటే మేము చూసిన దాని ప్రకారం. లిడిల్ డన్స్ అనేది ప్రైజెస్ తక్కువ. నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా మీకు అవి కూడా కవర్ చేసి చూపిస్తాను, ఏ స్టోర్లో ఎంత ప్రైస్ ఉంది ఏంటనేది. ఇది ఒక పార్క్ అన్నమాట, ఇక్కడ చిన్న పార్క్. మీరు ఎప్పుడైనా చూడాలనుకుంటే ఇక్కడ ఎనీ టైం జాగింగ్ చేస్తారు, వాకింగ్ చేస్తారు. అసలు నువ్వు మధ్యాహ్నం 12 అవుతుంది, 12:30 అవుతుంది, ఇప్పుడు జాగింగ్ చేస్తున్నారు చాలామంది. ఇట్లా మీకు డిఫరెంట్గా అనిపిస్తాయి ఇక్కడ. ఇక్కడ డ్రైవింగ్ రూల్స్ చాలా కష్టం. డ్రైవింగ్ చేయాలంటే చాలా రూల్స్ తెలిసి ఉండాలి, డ్రైవింగ్ ఒకటే వస్తే సరిపోదు. ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ డ్రైవింగ్ యాప్ తీసుకోవాలి, దాంట్లో ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అంటే క్వశ్చన్స్ ఉంటాయి, 800 క్వశ్చన్స్, అది ప్రిపేర్ అయ్యి టెస్ట్ ఇవ్వాలి, రిటర్న్ టెస్ట్. చాలా ప్రాసెస్ ఉంటాయి. మీరు స్టార్ట్ చేసినప్పుడు చెప్తారు మీకు ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అనేది. ఒక్కసారి డ్రైవింగ్ ఇది స్టార్ట్ అయినప్పుడు నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఇక్కడ మంచిగా అనిపించేది ఏంటంటే అన్ని ఇళ్ళు ఒకేలా ఉంటాయి. ఇప్పుడు మేము ఉండే లొకాలిటీ పేరు వచ్చేసి బార్నవెల్ వుడ్స్, డబ్లిన్ 15. ఇక్కడ నుంచి కాలేజ్ ఒక 1/2 అవర్ ట్రైన్ అవుతాయి, బస్ అయితే ఒక 1.5 అవర్ పడుతుంది. కాలేజ్ వచ్చేసి D1 డబ్లిన్ 1లో ఉంటుంది. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం. పొద్దున వెళ్ళేటప్పుడు మబ్బు ఉంది, ఇప్పుడు వచ్చేటప్పుడు ఎండ వచ్చింది. ఒక 5 మినిట్స్ పైకి వెళ్ళి వచ్చి బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. లంచ్ చేసేసి వెళ్ళి అసైన్మెంట్ సబ్మిషన్స్ ఉన్నాయి, ఇవాళ సబ్మిట్ చేయాలి. ఓకే గాయస్, ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, దానికి మెసేజ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.